హాయ్ అండి. ఈరోజు మనం సింపుల్‌గా వెజ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా వెజ్ పిజ్జా కోసం 1 కప్పు మైదా పిండి వేసుకోండి. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ షుగర్, అలాగే కొంచెం సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం బటర్ వేసుకొని మంచిగా కలుపుకోండి. తర్వాత 1 కప్పు పెరుగు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వాటర్ కలిపి ముద్దలాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకుంటే ఆ పిండి అనేది మంచిగా పొంగి బాగుంటుంది. తర్వాత మనం చేసుకున్న పిండిని ముద్దలాగా చేసేసుకొని చపాతీ కన్నా కొంచెం మందంగా ఒత్తేసుకొని ఒక ప్లేట్లో అంచులు రౌండ్గా చేసేసుకొని పెట్టేసుకోండి. తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఘాట్లు పెట్టుకున్నాక 1 టేబుల్ స్పూన్ పిజ్జా సాస్, అలాగే టమాటో కెచప్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత చీజ్, అలాగే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్, అలాగే ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం బటర్ యాడ్ చేసి 40 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి.